నా పేరు ఈదర గోపీచంద్, గాంధీ స్మారక సమితి వ్యవస్థాపక ప్రస్తుత అధ్యక్షుడిని. అట్లాగే పట్టణంలో ఇక్కడ నర్సరావుపేటకి 50 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చి గాంధీ గారి యొక్క స్ఫూర్తితో హైదరాబాదులో నగర జీవితం వదిలేసి నర్సరావుపేట లాంటి కుగ్రామాన్ని ఎంచుకుని ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా నేను సమాజ సేవలో ఉన్నాను. వయోజన విద్యారంగం, అట్లాగే పత్రికా రంగం, తరువాత సమాజంలో ముఖ్యంగా మీడియాలో అశ్లీలతని వ్యతిరేకించి నైతిక విలువలను పెంపొందింపజేసేటువంటి ఉద్యమానికి నేను సారథ్యం వహించి దాదాపు 50 ఏళ్లుగా ఈ సర్వీస్లో పోరాటాల్లో ఉన్నాను. ఈ క్రమంలో నేను ఈ ఊరికి వచ్చినటువంటి కొత్తలో అంటే ఎల్ఐసిలో జాబ్ రీత్యా వచ్చాను. ఇక్కడ చేస్తున్నప్పుడే నేను చదువుకుందాం అనే పత్రిక పెట్టినప్పుడే అప్పుడప్పుడు గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ బయట కానీ మీటింగ్స్ జరిగినప్పుడు మన బత్తుల వెంకటరత్నం గారు కూడా నాకు తటస్థపడుతూ ఉండేవారు. వారు పత్రిక ఆంధ్ర వెలుగు నడపటం, ఆయన ఆ పత్రికను మాకు పంపించటము, నేను నా పత్రికను చదువుకుందామని వారికి పంపించటము, అట్లా బాగా అప్పటి నుంచి నాకు ఆయన గురుతుల్యులుగా కనిపించేవారు. నాకంటి వయసులో పెద్దవారు. మరి చాలా నిష్టగా ఆయన వ్యాపార రంగంలో ఉండి కూడా ఒక జర్నలిస్ట్గా ఒక చక్కటి పత్రికను నడపటం అనేటువంటిది నాకు బాగా నచ్చింది. ఆయన వ్యాసాలు కూడా చదివేవాడిని. అదే క్రమంలో తర్వాత వాళ్ళ అబ్బాయి బత్తుల మురళి గారు కూడా నాకు పరిచయం అయ్యారు. 1986-87లో మేము అశ్లీలత ప్రతిఘటన ఉద్యమం ప్రారంభించినప్పుడు ఈ కోటప్పకొండ తిరణాల మీద కూడా అంటే అప్పుడు అనేక అంశాల మీద తీసుకున్నాం. ముఖ్యంగా సినిమా వాల్ పోస్టుల మీద మొదలుపెట్టేసి ఇంకా ఆల్ ఇండియా రేడియో స్టేషన్, సెన్సార్ బోర్డు, ఇంకా పెద్ద పెద్ద దూరం వెళ్ళాం. ఆ వెళ్ళే క్రమంలో 86లో బిగించేసిన ఉద్యమం 87 కోటప్పకొండ తిరణాలు వచ్చే టైంకి తిరణాలలో ఏం చేయాలనేది మేము ఆలోచన చేసి అప్పటికే డ్యాన్స్లో ఎన్ని వేస్తున్నారు. మరి మేము అశ్లీలత మీద పోరాటం మొదలుపెట్టాం కాబట్టి అది చేయకూడదని చెప్పి నేను కోటప్పకొండలో అప్పటి కలెక్టర్ గారు మీటింగ్ పెడితే జన్నత్ హుస్సేన్ గారండి కలెక్టర్ గారు అప్పుడు, ఆయన పెట్టినప్పుడు అక్కడ అఫీషియల్స్ మీటింగ్లో నేను కూడా వెళ్ళి ఒక పౌర సమాజం నుంచి నేను కంప్లైంట్ చేశాను. ఇలా దేవుడు తిరణాళ్ళ ఎంత ప్రభలు కట్టుకొస్తున్నాడు, ఎంత బాగానే ఉందండి, కానీ ఆ ప్రభల మీద డ్యాన్స్ వేయటం బాగోలేదండి, మరి మహిళలను అసభ్యంగా చిత్రించడము మరి యూత్ని పాడు చేస్తుందని చెప్పి వాటిని బ్యాన్ చేయండి అని చెప్పి నేను అడిగా. అప్పుడు జనత్ హుస్సేన్ గారు ఆయన ఐఏఎస్ బుర్ర కాబట్టి చాలా బాగా తక్షణం చక్కటి స్ట్రాటజీ చెప్పాడు. అది చాలా అభినందనీయం. ఆయన చనిపోయారు, ఆయనకి నమస్కారం చేస్తున్నాను. ఆయన ఏమన్నారంటే, మనం బ్యాన్ చేయాలి నిజంగానయ్యా, బ్యాన్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఎదురు తిరుగుతారు, కాబట్టి మనం బ్యాన్ ఒక పక్కన చేస్తూనే మంచి కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి బహుమతులు ఇద్దాం, కలెక్టర్ గారు చేసి సత్కారం అని చెప్పి పెడదాం, అది చేద్దామని చెప్పి అన్నారు. అది బాగా నచ్చింది మాకు, అది మేము అమలు చేస్తాం. అప్పుడు దమయంతి గారు ఆర్డీఓ గారు అన్నమాట, ఆమె చక్కగా ఇంప్లిమెంట్ చేసింది. మొట్టమొదటిసారిగా గుమ్మా సోమయ్య బృందం చెల్లూరుపేట నుంచి వాళ్ళు వచ్చి ప్రైజ్ తీసుకున్నారు, కలెక్టర్ గారి చేత సన్మానం పొందారు. 87 సంగతి అనమాట అని చెప్పి అట్లా బిగిన్ చేస్తాం అనమాట. అయితే మన బత్తుల మురళి గారి ఈ క్రమంలోనే బత్తుల మురళి గారు మాకు పరిచయం అయ్యి ఇది చాలా మంచి కార్యక్రమం, నేను కూడా మీతో పాలు పంచుకుంటాను అన్నప్పుడు ఆయనతో మేము పాలు పంచుకుని అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మేమిద్దరం కలిసి ఆ కమిటీ ఏదైతే ఎంపిక చేసిందో నేను ఇంకో కొంతమంది సభ్యులు, ఒక లెక్చరర్ గారు, వాళ్ళని కలిసి మంచి కార్యక్రమాలు ఎంపిక చేసేవాళ్ళు. చేసిన తర్వాత కలెక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చేవాడు. ఆ రిపోర్ట్ ప్రకారం మా బాధ్యత ఏంటంటే వాళ్ళని పిలిపించి కలెక్టర్ గారి చేత బహుమతులు ఇప్పించిన. ఆ బహుమతులు ఇచ్చేటప్పుడు నేను చాలా సంతోషం, నాకు కూడా ఇది, నేను కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తానని చెప్పి ఆ ఖర్చుని దాదాపు సగానికి పైగా వారే భరించేవారన్నమాట. శాలువా కానీ, ప్రైజ్ మనీ కానీ, ప్రైజ్ కింద మేము పుస్తకాలు ఎక్కువగా ఇచ్చేవాళ్ళం, మంచి సినిమా పుస్తకాలు ఇచ్చేవాళ్ళం అన్నమాట. వాటిని కానీ అవన్నీ కూడా మురళి గారు చాలా ఆసక్తిగా మేమిద్దరం కలిసి ఆర్డీఓ ఆఫీసులోనే ఎక్కువ జరిగాయి, లేదా అప్పుడు డిఎస్పీ ఆఫీసుల్లో అట్లా జరుగుతూ ఉండేవి. అవన్నీ కూడా ఇద్దరం కలిసి నిర్వహించాం. అట్లా దాదాపు 20 సంవత్సరాల పైగా అలాంటి చక్కటి కార్యక్రమాలని మేమిద్దరమే ప్రధానంగా అనమాట. ఎందుకంటే అంత చక్కగా కోఆపరేట్ చేసేవాళ్ళు నాకు టౌన్లో దొరకలేదు. అటువంటిది కోటప్పకొండ తిరణాలప్పుడు ఈ యొక్క మంచి కార్యక్రమం అంటే మంచిని పెంచడం అనమాట. అటు చెడుని, అశ్లీలమైన డ్యాన్సులని అరికట్టడానికి కృషి చేయటం ఒక పక్కన చేస్తూ, రెండో పక్కన ఈ మంచిని పెంచే క్రమంలో మేము హరికథలు, బుర్రకథలు, కోలాటం, మరి తోలుబొమ్మలాట, ఇలాంటి మంచి సినిమా పాటల కచేరీలు ఇవన్నీ వచ్చాయి అన్నమాట. 5-6 రకాలు వచ్చాయి.
అట్లా కాకతీయ కళాపీఠంలో అట్లాగే జెడ్పీఐ స్కూల్ దగ్గర ఉన్నటువంటి ఒక వేదిక మీద ఈ దివ్యాంగ కళాకారులు కర్నాటక కృష్ణమూర్తి గారు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తాడు. ఆయన కూడా 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు పాప. ఎంతో కష్టపడి ఆ దివ్యాంగ కుంటి గుడ్డి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళలో ఆ టాలెంట్ ఉంటుంది అనమాట. గాత్ర టాలెంట్ కావచ్చు, మిమిక్రీ కావచ్చు, ఏకపాత్రలు కావచ్చు, మరి అలాంటివి కూడా ఆయన తెల్లవారులు కూడా ఏర్పాటు చేస్తుంటారు. అట్లా వీళ్ళందరికీ కూడా కోలాటం చేస్తున్నారు. కావూరు ప్రభ వాళ్ళు ఎప్పుడు కోలాటం తీసుకొస్తూ ఉంటారు. అట్లాగే సత్యహరిచంద్ర మొట్టమొదటి మేము చూసాము, వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాము, కలెక్టర్ గారి సన్మానం. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా సత్యహరిచంద్ర లాంటి మంచి నాటకాలు వెయిట్లో వీళ్ళు ఎవరు కూడా మేమే ఒక బుర్రకద్దాళం తీసుకొచ్చి ఎవరో ఒక ప్రభని ప్రయత్నాడు బుర్రకద్దాళం ఎక్కించేవాళ్ళు. అట్లా హరికద్దాళం కూడా ఎక్కించాం. అట్లా మాకే మేము ఇంట్రెస్ట్గా చేసాం. అట్లాగే గొప్ప గొప్ప పురాణ కాలక్షేపం చేస్తుంటారు. మవ్వ వృషాద్రిపతి అని చెప్పి రేపల్ల సంస్కృత కళాశాల, అలాగే గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ప్రముఖ సినీ నటులు, ఆయన ఆధ్వర్యంలో మేము మంచి చిత్రాల అభిమాన సంఘం అని పెట్టాము 1999లో. అంటే మీరు ఎప్పుడు చెడే చూస్తున్నారేంటి, మంచి సినిమాలు వస్తున్నాయి కదా, దాన్ని ప్రోత్సహించవచ్చు కదా అని అన్నారు. అందుకని గుమ్మడి గారు సలహా తీసుకుని ఆయన మార్గదర్శకత్వంలో ఆయన సంతకంతో సర్టిఫికెట్ కూడా ఈ మంచి కళారూపాలు చేసిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఇటువంటి గొప్ప కార్యక్రమానికి మురళి గారు నేను కలిసి మరి చేయటం అనేటువంటిది చాలా మధుర స్మృతి నాకు. అట్లా ఇటీవల కూడా మొన్న తిరునాళ్ళు కూడా 25 తిరునాళ్ళకి ఇందా చెప్పినట్టుగా 5 కళారూపాలు వచ్చినాయి. బ్రహ్మంగారి నాటకం కూడా 2 కళారూపాలు వచ్చినాయి. ఒకటి రాజుల సత్రం వాళ్ళు చేశారు, ఇంకోటి కావూరు ఊళ్ళు వాళ్ళే కావూరు కోలాటం పక్కన జరుగుతుంది. ఇంకో చోట కావూరు సత్రం దగ్గర అక్కడ వాళ్ళు కుమ్మరి సత్రం, ఆ సత్రం దగ్గర బ్రహ్మంగారి నాటకం జరిగింది. వాళ్ళు కూడా బహుమతులు చక్కగా ఇవ్వటం జరిగింది. దాంట్లో విశేషం ఏంటంటే 1600 రూపాయలు విలువ గల ఒక బుక్ అని ఉండేది. ఘంటసాల సినిమా పాటలు అన్నీ కూడా ఒక ఆయన చల్లా సుబ్బారెడ్డి గారని ఆయన సంకలనం చేశాడు. చాలా ఇంత లావు పుస్తకం నా ఇక్కడ లైబ్రరీలో కూడా ఉంది. ఆ పుస్తకాన్ని ఆయన స్పాన్సర్ చేశారనమాట. బొత్తుల మురళి గారు ఒక ప్రభకి, అట్లా మిగతా 4 ప్రభలకి ఇంకా వేరే వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా జిల్లా గ్రంథాల సంస్థ లైబ్రరీలో మరి కార్యక్రమం పెట్టి మురళి గారు వీళ్ళందరినీ పిలిచి వాళ్ళందరి చేతుల మీదుగా అది ఇప్పించడం జరిగింది అనమాట. అమరేందర్ గారు అని చెప్పి ఆయన పద్యాలు బాగా పాడతారు, ఆయన చేత కూడా ఇప్పించాం. స్వర్ణ చినరామిరెడ్డి గారిని ఆయన చేత ఇప్పించాం. అట్లాగే రత్న ఆర్ రామారావు అని చెప్పి ఆయన ఆర్టీసీ డ్రైవర్గా పనిచేసిన ఆయన కూడా మంచి కళాకారుడు. ఆయన చనిపోయారు పాపం, ఆయన మిస్సెస్ వాళ్ళ భర్త జ్ఞాపకార్థం ఆయన కూడా ఇచ్చారు. అట్లా మా మిస్సెస్ కూడా ఇచ్చింది. ఇట్లా అద్భుతమైనటువంటి పుస్తకాలు, అంటే పుస్తకం చదివే అలవాటుని కూడా మేము పెంచాలనే ఉద్దేశంతో 1600 రూపాయలు విలువ పుస్తకాన్ని కూడా ఇప్పించడం జరిగింది. ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలన్నిటికీ నేను ఇది నాకు పరిచయం ఉన్నటువంటి నా ప్రోగ్రాం గురించి చెప్పాను. కానీ మురళి గారు అనగానే నాకు గుర్తొచ్చేది ఇప్పటికీ కూడా రెడ్ క్రాస్ మురళి. ఎన్నో సంవత్సరాల పాటు ఆయన రెడ్ క్రాస్ అనేది ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. ఆయన ఎంతోమందిని రికార్డు టైంలో మరి సభ్యులుగా చేర్పించి ప్రతి కలెక్టర్ దగ్గరికి వచ్చినప్పుడల్లా కూడా వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అన్ని కూడా చాలా పవిత్రమైన కార్యక్రమం అది. మరి ఆపదలో ఉన్న వాళ్ళకి బ్లడ్ని డొనేట్ చేసేటువంటి వసతి కల్పించడం. అట్లాగే సేవా కార్యక్రమాలు, మన కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఆయన ఎవరండి, ఆయన శివశంకర్ గారు వచ్చినప్పుడు, కొత్తగా కలెక్టరేట్ వచ్చినప్పుడు కూడా అక్కడ ఆయన ఇనిషియేటివ్ తీసుకుని గ్రీవెన్స్ సెల్ రోజున ఎంతో దూర ప్రాంతం నుంచి వస్తారు, నాగార్జున సాగర్ మాచల్ నుంచి కూడా. అలాంటి వాళ్ళందరికీ కూడా మరి అప్పటికప్పుడు ఏదైనా టిఫిన్ చేద్దామని ఏదైనా ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మధ్యాహ్న భోజనం అక్కడ వారి దాతల్ని, మరి ఆయనలో ఉన్న టాలెంట్ ఏంటంటే ఆ దాతల్ని ఎట్లా పట్టుకుంటారో కానీ ఆ దాతల్ని భలే చక్కగా పట్టుకుని ఆయన బాధ్యత అంతా తీసుకుంటాడు. ఆయన ఏ తెప్పలు పడతాడో మరి తెలియదు. వచ్చిన మధ్యాహ్నం భోజనం అంతా కూడా వాళ్ళందరికీ కూడా సాటిస్ఫై చేసి పంపించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి అనేక కార్యక్రమాలు. లేటెస్ట్గా అన్నదాన కమిటీకి కూడా ఆయన చైర్మన్గా ఉండి చాలా చక్కటి పనులు చేస్తుంటారు. అట్లాగే వైశ్య బాలమిత్ర గ్రంథాలయంలో కూడా వారు కొన్ని సర్వీసెస్ చేశారు. ఇట్లా బహుముఖంగా సేవ, ఆయన మన పేపర్లో చూశాను, సేవకుడు మురళి అని చెప్పి పడింది, అంతే చిన్న సింపుల్గా. ఆ సేవకుడు అనేది కూడా ఒక బిరుదులాగా ఆయనకి మారిపోయింది అనమాట. ఇట్లా సేవ అంటే ఆయన ముందు ఉంటారు. అటువంటి సేవా పథంలో పయనిస్తున్నటువంటి మురళి గారు ఇప్పటికే మన ఎస్ఎన్ కళాశాల పాలకవర్గంలో సభ్యులుగా ఉన్నారు. వారు ఇంకా పాలకవర్గానికి ఉపాధ్యక్షులుగా, తర్వాత అధ్యక్షులుగా కూడా వారు ఎదగాలని చెప్పి
వారి సేవలు అందిస్తారని చెప్పి నేను ఆశిస్తూ, అటువంటి అవకాశం వారికి కలిగేలాగా అందరూ చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరొకసారి మురళి గారికి మా సంస్థ గాంధీ స్మారక సంఘ తరఫున, మంచి చిత్రాల అభిమాన సంఘ తరఫున వారు ఇచ్చినటువంటి సహకారానికి ఈ యొక్క మీడియా ద్వారా కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను.